పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర. ఈ పాంచజన్యుడనే రాక్షసుడు శ్రీకృష్ణ పరమాత్మకిచ్చినటువంటి శంఖము పేరే పాంచజన్యుడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ సాందీప్ మహర్షి దగ్గర విద్యాభ్యాసం పిల్లలతో కూడి నేర్చుకున్నటువంటి సమయంలో సాందీప్ మహర్షి కుమారుణ్ణి ఎవరైతే పోయినారు, సాందీప్ మహర్షి కుమారుణ్ణి పాంచజన్యుడనే రాక్షసుడు ఎత్తుకొని పోయి సప్త సముద్రాల్లో దాచినాడంట. ఎక్కడెక్కడ దేవతలంతా పోయి పాంచజన్యుడనే రాక్షసుతో యుద్ధం చేసి చేత కాదని చెప్పి తనని తిని వచ్చి సాందీప్ మహర్షి చెప్పి మాతో కాదని చెప్పేసినట్ట. విద్యాభ్యాసము సాందీప్ మహర్షి దగ్గర పిల్లలంతా అయిపోయిన తర్వాత నాయన అందరూ గురురక్షణ ఇస్తూ ఉన్నారు, లాస్ట్కి నీ వంతు వచ్చింది, ఇప్పుడు నువ్వు రాని శ్రీకృష్ణ పరమాత్మ సాందీప్ మహర్షి అడిగితే ఏమి కావాలో కోరుకొని అడుగుతాడు గురువుని శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు సరే అని చెప్పి నా కుమారుని ఎత్తుకొని పోయి సప్త సముద్రాల్లో పాంచజన్యుడనే రాక్షసుడు తీసుకొని బంధించినాడు. నా కుమారుని నాకు తీసుకొని వచ్చి ఇస్తే అదే నాకు గురురక్షణ శ్రీకృష్ణ పరమాత్మకి సాందీప్ మహర్షి చెప్పితే వెంటనే ఇదెంత పని చెప్పి సప్త సముద్రాలకు దూకి పాంచజన్యుడైన రాక్షసుని వెంట్రుకలు పట్టుకొని లాక్కొని వచ్చినాడంట. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర. పరమాత్మ నువ్వు రావాలని సాందీప్ మహర్షి కుమార్ని ఎత్తుకొని వచ్చినాను, నీ స్పర్శ తగులుతానే నాకు శాప విమోచనమైంది, నేను ఒక గంధర్వులను పట్టని ఆ సాందీప్ మహర్షి కుమారుణ్ణి ఎవరికి శ్రీకృష్ణ పరమాత్మకి ఆ పిల్లను ఒప్పజెప్పుతూ మళ్ళీ అంటాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలం నాకు బాగా తెలుసు, ముందు జరగబోయే దాంట్లో యుద్ధం బాగా జరుగుతుంది, నా వెముకల నుండి ఒక శంఖాన్ని ఇస్తాను పట్టని పాంచజన్యుడనే రాక్షసుడు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చినటువంటి శంఖమే పాంచజన్యుడు. ఆ శంఖ ధ్వనికే శత్రుల యొక్క గుండెలు బద్దలవుతాయి. భారత యుద్ధంలో కౌరవులు పాండవ యుద్ధం చేయాల్సిన పనే లేదు, ఈ శబ్దానికే కౌరవుల యొక్క శత్రువుల యొక్క గుండెలు బద్దలవుతాయి. ఇచ్చినటువంటి పేరే పాంచజన్యుడు, ఇచ్చినటువంటి శంఖమే పాంచజన్యుడనే రాక్షసుడు.